ఓ 40 ఏళ్ళు సింహంగా, ఓ 100 ఏళ్ళు ఏనుగుగా, మళ్ళీ అదంతా చేసిరాడు ఎందుకు? ఓ 1000 ఏళ్ళు తిమింగలంగా. తిమింగలం 1000 ఏళ్ళు ఉంటుందండి సముద్ర గర్భంలో. చాలామందికి అపమృత్యు దోషం ఉంటుంది మానవులకి. వీళ్ళలో ఒక అసంతృప్తి ఉంటుందట. అర్ధాయుష్కుడిగా పోయాను, నాకు పూర్ణాయుషు కావాలి అని. ఎప్పుడు స్ఫురిస్తున్నాడు ఇది? ఆఖరి శ్వాసలో స్ఫురించింది. ఏమిటయ్యా ఈ జన్మ నాకు అర్థం కాదు, అర్ధాయుషు చెవు, పూర్ణాయుషు పోయాడు. ఎంత 1000 చాలా అంటాడు అంతే. చాలు 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 అంటాడు. వెళ్ళైతే అయిపోయింది. సరాసరి మానవోపాధి నుంచి సముద్రంలో తిమింగలంగా వచ్చేస్తున్నాడు. చక్కగా 1000 ఏళ్ళు హాయిగా పడతాడు. తెలివా పాడు. శరీరం మాత్రం ఎంత ఉంటుంది? ఈ బిల్డింగ్ అంత ఉంటుంది. తిమింగలానికి శరీరం ఈ బిల్డింగ్ అంత ఉంటుందండి. ఓ తోకతో కొట్టిందంటే ఓడలన్నీ కనబడతాయి. అంత బలవత్తరమైంది. దాన్ని ఏది ఏమి చేయదు. 1000 ఏళ్ల పాటు జీవిస్తుంది. కానీ మరి సముద్రం అయితే తప్ప దానికి ఇంకే ఆవాసం పనికిలేదు. తిమింగలాన్ని తెచ్చి మీ ఇంట్లో ఎక్వేరియంలో పెంచాలంటే పెంచడానికి వీలవుతాయి? ఎలా వీలవుతుంది? కాబట్టి భగవంతుడి నిర్ణయం కూడా రెప్పపాటులోనే ఇస్తాడు. ఆఖరి శ్వాసలో నీకేం 100 ఏళ్ళు టైం ఇవ్వడు అక్కడ డిస్కషన్ పెట్టడానికి. ఇదేం లాయర్లు జడ్జిమెంటు గట్రాలు ఏమో ఉండవు. ఈ 5 లక్షణాలలో ఏ లక్షణం బలంగా ఉందో చూస్తాడు. తదనుగుణ్యమైన ఉపాధికి అవకాశం ఇచ్చేస్తాడు. భగవంతుడు అంటే అవకాశం ఇచ్చేవాడు. భగము అంటే అవకాశం. ఆ అవకాశాలన్నీ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాడు భగవంతుడు. మనకు పొద్దున పూట ఋగ్వేద సూక్తం చదువుతున్నారండి. అది చదువుతున్నాడు. ఎవరి వద్ద అయితే సకల చరాచర సృష్టి అనంత విశ్వానికి సంబంధించిన భగములు ఉన్నాయో ఆయన భగవంతుడు. ఆయన అలా తెలుసుకో. ఆయన ఏమిస్తాడు? నీకు ఒకటి ఇస్తే పంపిస్తాడు. ఉపాధినిచ్చి పంపిస్తాడు. భగం అంటే ఉపాధి. అందులో జీవించడం భావం. అది భగము, ఇది భావము. కాబట్టి జాగ్రత్తగా మనం ఇప్పుడు మానవోపాధిలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏం వద్దనుకుని బయటపడటం, జైల్లోంచి బయటపడటం, ముక్తి పొందడం అనేదాన్ని, బంధాలు పోగొట్టుకోవడం అనేదాన్ని, దుఃఖాలు పోగొట్టుకోవడం అనేది మానవోపాధిలోనే వీలవుతుంది. మిగిలిన వాటిలో వాటికి దుఃఖం పోగొట్టుకోమంటే పోగొట్టుకోగలిగే శక్తి లేదు. ఓ పశువు ఉందండి, దానికి దొరికితే తింటుంది, లేదా పడుకోవడం. కట్టేసావు, కాసేపు పెనుగులాడుద్ది, ఈ తెగదలని ఊరుకు పెడితే తింటది, లేకపోతే కొడితే పడదు. దుఃఖాన్ని దాటగలుగుతుందా? ఆ పశు శరీరంలోంచి బయటపడగలుగుతుందా? నేను పశువుని కాదు పశుపతి అనేటటువంటి స్థాయిని పొందగలుగుతుందా? పొందలేదు. మానవుడు ఏం చేశాడంటే పశుపతిగా జీవించరా బాబు అంటే ఓ 10 పశువులు కొనుక్కొని వాటిని జాగ్రత్తగా కట్టేసి మేపేసి పశుపతినేనన్నట్టు. ఊరిని కానీ మన తెలివితేటలంతా ఎలా ఉన్నాయి ఇప్పుడు? అభిమానం. ఒకప్పుడు ఇలాగే ఉండేది. నాకు 1000 పశువులు ఉన్నాయి తెలుసా, నాకు 1000 ఎకరాలు ఉన్నాయి తెలుసా, నాదే కదండి. ఏది ఏముందట, రాజ్యం అంతా నాదే అన్నట్టు ఒక ఆయన. అది నాదే. విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర ఒక్క గోవు ఉందట, అంతే. కామధేను ఒక్క గోవు ఉందట. అది చాలు. అది సకల గోసంపదకి ఆధారం. అటువంటి ఆ ధేను ఉంది ఆయన దగ్గర. ఈయనకి ఆ ధేను వీళ్ళందరికీ ఇట్లాగే అందరూ వచ్చారట. అతిథి సత్కారం చేయాలంటే మరి మహర్షి ఎక్కడి నుంచి చేస్తాడు? అరణ్యంలో ఉన్న మహర్షి. అమ్మా దేశాన్ని వెళ్ళే రాజు వచ్చాడు, అతిథి సత్కారం చేయమంటున్నాడు. 1000 మందితో వచ్చాట. పైగా అనుగ్రహించాలి తల్లి నువ్వని దాన్ని ఆరాధన చేసి, సరే బాగుంది. సంకల్ప సృష్టి మొత్తం 1000 మందికి సరిపడా ఆహార పదార్థాలు వచ్చేసి. కాబట్టి భగవంతుడి వ్యవహారం ఎట్లాగా? సంకల్ప సృష్టి. మానవ వ్యవహారం ఎలాగా? పదార్థ సృష్టి. ఇప్పుడు మనలో సంకల్ప శక్తి ఉందా లేదా? ఉంది. అంటే భగవంతుడు ఉన్నాడా లేదా? నీలో ఉన్నాడు. పదార్థం ఉందా లేదా? జీవుడు ఉన్నాడా లేదా? మరి ఇప్పుడు ఈ జీవుడు తాను బ్రహ్మం అనేటటువంటి జ్ఞానాన్ని పొందాడండి. అప్పుడేమైపోయాడు? అడు తిరిగిపోయింది. పదార్థమే ప్రధానం అన్నాడు. అప్పుడేమైపోయాడు? ఇటు తిరిగిపోయాడు. నీకు భగవంతుడు తెలివి ఇచ్చాడు కదా, ఆ తెలివిని ఎటు తిప్పాలంటే ఇప్పుడు బ్రహ్మం వైపు తిప్పాం. అప్పుడేమైంది? అంతా నీ బలం పెరిగిపోయింది. భగవంతుడి సంకల్పానికి ఎంత బలం ఉందో నీకు కూడా అంత బలం వచ్చింది. అదే పదార్థం వైపు తిప్పావు. అప్పుడేమైంది? ఆ కుర్చీలోకి లేవడం కుదరదు, అంతే. చేయిస్తేనే లేస్తారు. ఎందుకని తనంతట తాను కదలలేదుగా ఈ శరీరం. దాని పేరు జడం.
కదలాలంటే ఎవడన్నా వాడు కదిలించాలి, లేదా కదల్చగలిగే శక్తి ఉన్నవాడు చెయ్యాలి, సహాయం చేయాలి. కాబట్టి జడమైనటువంటి పదార్థం నేను అనుకోవడం నీ తెలివికి కరెక్టా? చైతన్య స్థితిలో ప్రజ్ఞాస్థితిలో బ్రహ్మము నేను అనుకోవడం నీ తెలివి కరెక్టా? ఇందాక కూడా చెప్పాం, ఒక పక్క కర్మకి భోగం, రెండో పక్క ధర్మం. అలాగే ఇప్పుడు నీలో తెలివి ఉంది, ఆ తెలివికి ఒక పక్క ఏముంది? జీవుడు, పదార్థమే సత్యం. జీవుడు అంటే ఏమిటి? పదార్థమే సత్యం. రెండో పక్క ఏముంది? బ్రహ్మమే సత్యం. ఈ సత్యాన్ని ఒప్పుకుంటావు, ఆ సత్యాన్ని ఒప్పుకుంటావు నువ్వు.